నిజామాబాద్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు నాయకులు. జిల్లాలోని భూంపల్లి నుంచి గాంధారి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉన్న నిజామాబాద్ జిల్లాను ఆదుకోవాలంటున్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నేడు జిల్లాలోని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నారు. జిల్లాలోని సదాశివ మండల్ భూంపల్లి నుంచి వెళ్ళి గాంధారి ఎక్స్ రోడ్ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో శాసన మండలి ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు పాదయాత్ర చేపట్టడానికి గల కారణం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 3 ప్యాకేజీలు ఉన్నాయి. 20, 21, 22. 20, 21కి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ చూపించినారు. ఓకే, సంతోషం. కానీ 22 ఏం పాపం చేసినాం మేము? మా జిల్లా ఒకటే జిల్లాకు 2 తునకలు చేస్తే మంచిది కాదు. మా వాటర్ శ్రీరామ్ సాగర్ వాటరు. మరి ఈ యొక్క ప్యాకేజు మొత్తం ప్రణాళిక చేయలో 29 ప్యాకేజీలు ఉన్నాయి. కానీ దాంట్లో మంచి ప్రాజెక్ట్ అంటే ప్యాకేజ్ అంటే ఇదే. ఎందుకంటే దీంట్లో రూపాయి కరెంట్ లేకుండా, ఒక యూనిట్ కరెంట్ లేకుండా మొత్తం గ్రావిటీతో నీళ్ళు 1,54,000 ఎకరాలకు పోయే అలాంటి ప్రాజెక్ట్. ఇప్పుడు చూస్తారు, కెనాల్స్ అన్నీ అయిపోయినాయి, డ్యామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, డబ్బులు చెల్లించినాం. ఇప్పుడు బంద్ చేస్తామంటే ఇది ఈ ప్రాంతానికి కామారెడ్డి వెళ్ళడానికి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఇది చాలా వెనుకబడిన ప్రాజెక్టు. ఇక్కడ ప్రజలు ఎప్పుడు చూసినా కరువుతో కొట్టుమిట్టలాడుతున్న ప్రాజెక్టు ఈ ఏరియా. కాబట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేయకండి. దయచేసి అలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినారు, ఒక ఇష్యూ మీద ఒకటైపోయినారు. దాన్ని గమనించి ఇక్కడ రైతులకు సాయం చేసి సాగునీరు తాగునీరుకు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎలాంటి సమస్యలు లేవు, రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు ఈ పాదయాత్రలు అంటున్నారు. ఇప్పుడు చూడండి బాబు, గవర్నమెంట్ పైసానా కాదా? 200 కోట్ల రూపాయలు పెట్టి ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయిన దానికి ఎట్లా క్యాన్సిల్ చేస్తావు? ఎక్కడ కాళేశ్వరము ఆదిలాబాద్లో ఆడకెళ్ళి కరీంనగర్ పోతుందట, కరీంనగర్ నుంచి సిద్దిపేట అట, సిద్దిపేట నుంచి గజ్వేల్ కాట, గజ్వేల్ నుంచి ఒక కాలువ నిజాం సాగర్ కాట, ఒక కాలువ మా కాట. అది అయ్యేదేనా? మాకు ఈడేమో మంచిప్ప కేవలము 15-16 కిలోమీటర్లు ఉంది. మాకు 280 కిలోమీటర్లు తిప్పేస్తామంటే ఎవరు నమ్ముతారా? ఇది క్యాన్సల్ అని చెప్పకముందు డైరెక్ట్ చెప్పకుండా ఇట్లా తిప్పి పోయిందిరా బాబు మీకు అని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ దీనిగాక ఇంకా ఏ విధంగా ఒత్తిడి తీసుకుపోతున్నారు? ఇక అన్నీ ఇట్లనే కార్యక్రమాలు చేపడతాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం జిల్లా అయినా కలిసికట్టుగా అందరి రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడేందుకు ఒకటే అవుతున్నాం. మొత్తానికి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ప్యాకేజ్ నెంబర్ 22ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టులతో పాటు నిజామాబాద్లో ఉన్న సమస్యలను కూడా వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు షబ్బీర్ అలీ. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, V6 న్యూస్, నిజామాబాద్.